ఇక 30 ఏళ్లుగా టీడీపీ మహానాడు నిర్వహిస్తుందని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ అత్యంత మహానాడును వైభవంగా నిర్వహిస్తుందని ఆమె తెలిపారు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో కడప నగరంలో నిర్వహిస్తున్న మహానాడుకు ప్రతీకగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అక్కడ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, కార్యకర్తల సంక్షేమం ప్రతిపాదనలు చేసి ఆమోదం తెలిపే విధంగా మహానాడు నిర్వహించుకుంటున్నామని అన్నారు. మ్యానుఫ్యాక్చర్ మేనిఫెస్టోలో టీడీపీ చేసినటువంటి నిర్ణయాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు. మనము తెలుసుకొని ప్రతిపాదనలు చేసి వాటిని ఆమోదం తెలిపే విధంగా మహానాడులో మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి నగరంలో 22 మే నెల 25 తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మినీ మహానాడును నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా అధ్యక్షులు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి నరసింహ యాదవ్ గారు రావడం జరిగింది. అదేవిధంగా మరి పలు చోట్ల కూడా ఈ మినీ మహానాడు నిర్వహించుకోవడం ద్వారా చాలామంది కూడా మరి అక్కడ అటెండ్ కావాల్సిన పరిస్థితుల్లో మన అబ్జర్వర్ గారు కూడా చిట్టిబాబు గారు కూడా చిత్తూరులో హెల్డప్ అయిపోయారు. అదేవిధంగా మరి శ్రీధర్ వర్మ, అదేవిధంగా మన నాగరి విజయలక్ష్మి గారు, బుల్లెట్ రమణ గారు, మన నగరాధ్యక్షులు శంకర్ నారాయణ గారు, పుష్పవతి గారు, కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు, సూరా సుధాకర్ రెడ్డి గారు, మన ఉప మేయర్ ఆర్సీ కృష్ణ గారు, ముద్రా నారాయణ గారు, దేవనారాయణ రెడ్డి గారు, అన్య శ్రీనివాస్ విజయకోటి, అదేవిధంగా కీర్తి, అదేవిధంగా చంద్ర అన్నీ కూడా పార్లమెంట్ కమిటీ, అనుబంధ కమిటీలు, నగర కమిటీలు, వార్డు కమిటీలు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు వారందరికీ నా ప్రపంచంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా